హలో అండి, నమస్తే. మీ ఇంటి వంట నేనంటే నేనేకి స్వాగతం. ముందుగా మీ అందరికీ నవరాత్రి పండుగ శుభాకాంక్షలు. మనలో చాలామంది అంటున్నారంట, మీ ఇంటి వంటలో రోజుకు ఒక వెరైటీ తయారు చేయడం చూస్తూ నాకు నిజంగా నవరాత్రి పండుగలో ఎందుకు ఉపవాసం ఉన్నానా అని చెప్పేసి ఫీల్ అవుతున్నారంటండి చాలామంది. అయినా పర్వాలేదు, ఉపవాసం ఇంకో 3 రోజులు అలాగే అయిపోతుంది కదా. 9 రోజుల తర్వాత తప్పకుండా ఇవన్నీ మీరు వండి మళ్ళీ ట్రై చేసి తినేసేయండి ఉపవాసం అయిపోయిన తర్వాత. మరి ప్రతిరోజు వచ్చే గెస్టుల కంటే ఈరోజు వచ్చే గెస్టులకి ఒక స్పెషల్ ఉంది. 2 బుల్లితెర స్టార్స్ రాబోతున్నారు. వాళ్ళే శ్రీవాణి గారు, నెంబర్ 2 సోనీ గారు. వెల్కమ్. మీ ఇంటి వంటకి స్వాగతం. నేనంటే నేనే అంటూ మీరు ఇప్పుడు తలపడబోతున్నారు. సో సోనీ, దిస్ ఇస్ ఫర్ యూ. శ్రీవాణి గారు, ఇది నేను ఫీల్ అయ్యారా కలర్లు మారాయని? నేను మనసులో ఏమైనా ఫిక్స్ అయ్యానేమోనని. ఇప్పుడు ఒక విషయం మీకు చెప్పాలి. 15 నిమిషాలు టైం ఉంటుంది. ఒకే ఒక వెరైటీ ఇస్తాను, దాంతో మీరు ఫాస్ట్ గా టేస్ట్ గా వంట చేయాలి. మీకు వచ్చింది చేయొచ్చు. ఓకే, మరి వెళ్దామా వంట చేయడానికి? ఒక నిమిషం ఫ్లవర్స్ దగ్గర పెట్టండి. అందులో పువ్వుల్లో దయచేయుడు. చాలా చాలా సంతోషంగా ఉంది తమరి రాక. ఈ రోజు పండగ అండి నిజంగా కృషి గడికి. ఎందుకంటే 2 స్టార్లు. ఇప్పుడు మీకోసం రండి 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 దయచేయండి. స్టార్స్ మధ్యలో చందమామ ఉన్నారు కదా. తమరి చందమామనా? మరి స్టార్స్ మధ్య చందమామ కదా ఉండేది. అంటే నాకు నేనుగా బాగా పెద్దగా పొగుడుకున్నానేమో కదా. అదే అయితే లేదు, 2 చందమామల మధ్య ఒక స్టార్. ఓకే, ఇలా కూడా ఉంటుందా? రైట్. ఇప్పుడు నవరాత్రిలో 6వ రోజు కాబట్టి మీతో ఒక తీయటి వెరైటీ చేపిద్దామని. మీకు ఒకటే వెరైటీ ఇస్తాను. 15 నిమిషాలు టైం ఉంటుంది. ఎవరు ఫాస్ట్ గా టేస్ట్ గా చేస్తారో వాళ్ళే విన్నారు. మరి మీకు కావాల్సిన ఐటమ్స్ అన్ని కావాలి కాబట్టి మీ ఇష్టదైవాన్ని మన ఇష్టదైవాన్ని ప్రార్థిద్దాం. ఒకసారి కళ్ళు మూసుకోండి. నావి కావు, మీవి. రెడీ? డిట్టో నేను చెప్పినట్టు చెప్తేనే ఐటమ్స్ వస్తాయి, లేకపోతే రావు. ఓకే, చెప్పండి. మొక్కుతున్నారా? అడిగితే బెటర్ ఏమో కదా. రెడీ? అడగండి. ఏంటో చెప్పండి. దేవుడా. దేవుడా. మీరనరా? ముహూర్తం ఉందా? దేవుడా. దేవుడా. మీరు అనాలండి, లేకపోతే నా చేతిలో పడతాయి. వంట చేసింది నేను కాదు. ఓకే, శ్రీవాణి, సోనీ, సీరియస్. దేవుడా. దేవుడా. కళ్ళు మూసుకోండి. కళ్ళు మూసుకోండి. ఓకే, దేవుడా. ఊరి దేవుడా. మీరు అనరేంటి? లేదు, డైరెక్ట్ అనాలి. ఎవరి ప్రార్థన వాళ్ళకి నిలబడాలి. పర్ఫార్మెన్స్ ఇచ్చేసాం, డబ్బింగ్ తర్వాత చెప్పుకుంటారేమో. అవునా? లిప్ మూమెంట్ కూడా ఇవ్వాలి. రెడీ? మీరు నాకు సెట్ అయ్యండి. రెడీ? డైలాగ్ కూడా వినపడాలి. రెడీ? దేవుడా. దేవుడా. అవసరమా? ఆయన ఎక్కడ లేడు. వినిపించాలి కదా. ఓకే, దేవుడా. దేవుడా. కొయ్యడానికి కత్తిచ్చావు. ఎక్కడిచ్చారు? ఇచ్చారులేండి. పోనీ వస్తాయన్నారు కదా. పోనీ కొయ్యడానికి కత్తిచ్చావు. అన్ని ఇచ్చిన నువ్వు. మరి తయారు చేయడానికి పదార్థం ఇవ్వలేదు స్వామి. కళ్ళు మూసుకోండి. వచ్చేసాయి. మరి నా చేతులు రాలేదేంటి? మేము తక్కువ ఇచ్చినది మాకు వచ్చేసాయి. ఓకే దేవుడా, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, మీ పదార్థములు మీ దగ్గరికి వచ్చినాయి కదా. సో మీరు దాంతో ఏం చేయబోతున్నారు? గద్వాల్ స్వీట్. అంటే మీరు అరుంధతిలో చేసినంత మాత్రాన గద్వాల్ స్వీటే చేస్తారా? గద్వాల్ కాదు, గద్వాల్ ఉత్తరాంచల్ స్పెషల్ స్వీట్ ఇది. ఓహో, ఓకే. మరి మీరు? మలై కాజా. సో మీకు కావాల్సిన వెరైటీస్ మీరు తీసుకోవచ్చు. ఓకే, ఖాళీగా ఉన్నారు, చేతులు ఇవ్వండి, అందించవచ్చు కదా. మాకు చెప్పాలా పని? మీరు అంత మర్యాద చెప్తే ఏమేంటి మరి? టూ మచ్. అందించండి. ఆ వినయ విధేయతలు మీ దగ్గర నుంచి వస్తున్నాయి అని అంటే తప్పకుండా అసలు శ్రీవాణి చూసి నేర్చుకో. అమ్మో వద్దులే, అమ్మాయికి అన్ని చేశారు అని అంటారు. ఇటు ఒక 2 అటు ఒక 2 అలాగా చేస్తాను. నేను అలాంటి అన్నండి అనరా? మీతో ఏం చేయించాలో అవే చేయిస్తాను కదా. మాటలతో ఎక్కడ చంపుతారు? ఇవి నేనే తీసుకోవచ్చు.
మీకు వేరే పనులు చెప్తానుగా. ఓకే అంటే ఖాళీ వదలరా? అంతేగా. ఓకే శ్రీవాణి, సోని, Yeah. మీ దగ్గర ఏమేమి ఉన్నాయి చెప్పండి ఆ పదార్థాలు. నేను చేసే స్వీట్కి కావాల్సిన పదార్థాలు మైదా పిండి, అట్టిపండు గుజ్జు, నెయ్యి, పెరుగు, వంట సోడా, షుగర్ పౌడర్, ఇలాచీ పౌడర్, కిస్మిస్, షుగర్, జీడిపప్పు. వెరీ గుడ్. మరి మీవి? కార్న్ఫ్లవర్, ఇలాచీ పౌడర్, కుంకుమ పువ్వు, కిస్మిస్, కాజు, కోవా, షుగర్ పౌడర్, నెయ్యి, మైదా పిండి, షుగర్. రెడీ. 15 నిమిషాలు మాత్రమే టైం ఉంటుంది. యాక్షన్. థ్యాంక్ యూ. ఫస్ట్ బౌల్ తీసుకోవాలి. ఇక్కడ ఉన్న కోవా వేసేసుకోవాలండి. వాణి నాకు కూడా కొంచెం గ్యాప్ ఇస్తావా? నేను కూడా చెప్తూ ఉంటాను. చెప్పుకొని. ఓకే. కాజు, ఫస్ట్ బౌల్ తీసుకొని కిస్మిస్, అలాగే అట్టిపండు గుజ్జు, కుంకుమ పువ్వు అండ్ ఒక ఈ 4 ఐటెంలు 2 మిక్స్ చేసుకొని ఒక బౌల్ లో పెట్టేసుకోవాలండి. అండ్ కర్డ్ ఒక హాఫ్ వెరీ గుడ్. వేసుకొని బీట్ చేయాలి. ఓకే అంటే బాగా కలపాలన్నమాట. ఓకే. అంటే ఆల్రెడీ కొంచెం ఇప్పుడు కోవా, కాజు, కిస్మిస్, కుంకుమ పువ్వు, కోవా మిక్స్ చేసి ఇక్కడ పెట్టేశానండి. వెరీ గుడ్. ఓకే నేను కూడా ఈ 3 లైన్స్ వేసాను. కర్డ్, ఘీ అండ్ అట్టిపండు గుజ్జు వేసి బాగా కలిపాను. వెరీ గుడ్. సో ఇది పక్కన పెట్టుకోవాలి. వావ్, ఎవరి దగ్గర నుంచి కానీ మంచి స్మెల్ వస్తుంది అప్పుడే. యా ఇదే నా దగ్గర, నా దగ్గర, నాది. నేను తయారు వేసాను చేయలేదు, కాబట్టి తయారు చేయకముందే వస్తుంది. కార్న్ ఫ్లోర్ పౌడర్, అలాగే కొంచెం నెయ్యి. సో నెక్స్ట్ కృష్ణ కూడా నేను ఓకే, ఓకే, ఓకే ఓకే. ఇందులో కొంచెం మైదా పిండి వేసుకోవాలి. స్పూన్ వేయాలా? అవసరం లేదు, నో ప్రాబ్లం. ఓకే. ఇప్పుడు నేను కార్న్ ఫ్లోర్ పౌడర్, నెయ్యి రెండు మిక్స్ ఓకే, చేసి నేను ముద్దలా బౌల్లో చేస్తానండి. మైదా పిండి వేసాను. కొంచెం వాటర్ పోసుకుందాం. అండ్ ఇప్పుడు చిటికెడు వంట సోడా వేసుకోవాలి. ఓకే. తర్వాత షుగర్ పౌడర్, పంచదార పొడి. నెయ్యి కొంచెం పట్టుకో. నెయ్యి ఎందుకు ఏంటి ఇక్కడ ఇద్దరుగా చూసి కష్టపడుతున్నావ్? పట్టు. సరిపోతా? ఇంకొంచెమే. టైం వేస్ట్ చేయకు. Oh, ఆ మాత్రం sorry. తెలీదా నీకు? యా రైట్. సరిపోతా? ఇంకొంచెమే. కృష్ణ విను, ఆ, ఇందులో కొంచెం వాటర్ కలుపుతున్నాను. ఎవరైనా తినమంటారు కానీ మీరేంటండి వినమంటారు? మరి టూ మచ్గా. ఓకే. ఇప్పుడు మైదా అదేంటి కార్న్ ఫ్లోర్ పౌడర్ అలాగే నెయ్యి మిక్స్ చేసి ఒక ముద్దలా తయారు చేసుకున్నాం అండి. ఒక పక్కన పెట్టేసుకుందాం. వెరీ గుడ్. ఇప్పుడు నెక్స్ట్ కృష్ణ ఇప్పుడు నేను మైదా మైదా పిండి, షుగర్ పిండి, పౌడర్, వంట సోడా వేసి ఓ కలుపుతున్నాను. పని చేయండి, నేను ఓ పని చేయండి. నేను ఇప్పుడు మైదా పిండి, మీరు షుగర్ మాట్లాడండి, నాకు అవసరమైనప్పుడు నేను మూసుకుంటాను. ఏంటిది? చెప్పండి. షుగర్ పౌడర్, మైదా పిండి మిక్స్ చేస్తున్నాను ఇప్పుడు నేను. వెరీ గుడ్. మీరు చెప్పండి, మీకు ఇచ్చాను ఆఫర్. నేను ఇప్పుడు మైదా పిండి, షుగర్ పౌడర్, వంట సోడా వేసి కలిపాను. ఓకే శ్రీవాణి గారు, మీకు ఇప్పుడు ఈ చెయ్యి. నేను ఇప్పుడు మైదా పిండి, షుగర్ పౌడర్ మిక్స్ చేస్తున్నాను. రెండు ఒకటే కదా? అండ్ ఇంకో విషయం, ఇది పల్చగా కాకుండా కొంచెం గట్టిగా కాకుండా నార్మల్ గా చేసుకోవాలి. వెరీ గుడ్. అంటే ఇది ఎక్కువ మంది ఉంటే కొంచెం ఇప్పుడు నార్మల్. కొంచెం పల్చగా అయింది. కొంచెం ఇందులో మనం పిండి వేసుకొని కొంచెం గట్టిగా చేసుకోవాలి. మనం ముగ్గురమే కదా, కొంచెం గట్టిగా చేయండి. అలాగే. క్రిష్, ఓకే. ఇది నా పిండి రెడీ ఇలా అయిపోయింది. ఇట్లా ముద్దలా చేసుకోవాలి. వెరీ గుడ్. మీ ఇద్దరికి శ్రీవాణి గారు, ఇంకోటి సోని ఇంకో గారు. స్టవ్ వెలిగించు. వద్దు ఇంకేం చెప్పకు నువ్వు. అక్కడ మాకు 15 మినిట్స్ టైం ఇచ్చి నువ్వు అవన్నీ ఏమో చెప్తా అంటే అవును, మరి షుగర్ మాట్లాడి వేసుకోవాలి నేను ఇక్కడ. షుగర్ వేసుకొని కొంచెం మంటద్దా? స్టవ్ వెలిగించు చెప్పాను కదా నీకు. ఓకే. క్రిష్, ఆ, ఇప్పుడు ఇలా కలిపిన ముద్దని ఓకే. ఇట్లా రోల్ చేసుకొని Very good. సన్నగా చపాతీ లాగా చేయాలన్నమాట. ఇది ఎందుకు? నేను పని చేయకపోతే పడ్డానుగా? కాదు కాదు, మేము తయారు ఏమో చేస్తాం. స్టవ్ వెలిగించు, నాకు టైం అయిపోతుంది. ఇట్లా హెల్ప్ చేయదు అమ్మా, నువ్వు ఫాస్ట్ గా చేద్దామా? నాకు అదంతా. ఇంకోటి ఏంటో. నువ్వు మీరందరూ వెళ్ళిపోండి అమ్మ పక్కకి. వెళ్ళిపోండి. మీతో పనులు వస్తున్నాను. శ్రీవాణి. ఏంటి వెలిగించావా? వెలిగింది, వెలిగింది. ఓకే, రైట్, రైట్. నీ పేరు చెప్పగానే. చపాతీలు చేసుకుంటున్నాను నేను. చేస్తేలాగా నాకు కూడా హెల్ప్ నీకేం కావాలి? కొంచెం ఇలా చేస్తాను. చపాతీ ఎలా చేస్తావు? రౌండ్గా చేయి, ఒక్కొక్కటే చేస్తాను. అన్ని ఒకేసారి చేయను. స్లోగా జాగ్రత్తగా చేయి. ఏంటి కృష్ణ వచ్చేస్తున్నావా? నువ్వు ఇట్లా నాకు తెలీదు. నాకు తెలీదు. ఇటు చెయ్యి. దేవుడా, నారీ నారీ నడుము రారిలో బాలకృష్ణ బతుకైపోయినా నాది. ఆయిల్ బదులు నాకు అర్థం కావట్లేదు. ఏం చేస్తున్నావు శ్రీవాణి? ఏం చేస్తున్నానా? ఏంటా భాష? ఓకే, ఈ చపాతీ రెడీ అయింది కదా కృష్ణ గారు. చాక్లెట్ తీసుకో, వైట్. వావ్. ఇప్పుడు నేను ఇందాక మిక్స్ చేశాను కదా నెయ్యి, అలాగే కార్న్ పౌడర్, అక్కడ పెట్టేసి పైన. స్పూన్తో రద్దాం. కింద మంట ఎట్నా? వద్దు. మీరేం చేస్తున్నారు? నా చపాతీ రెడీ అయ్యింది. సో ఇందాక నేను కార్న్ ఫ్లోర్ పౌడర్ అలాగే నెయ్యి మిక్స్ చేశాను కదా, అది ఈ ఉండకి ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. వెరీ గుడ్. ఓకే, నాది అయిపోయింది. స్టవ్ కొంచెం కట్టేసి స్టవ్ వెలిగించు.
నేను స్టవ్ కట్టేస్తాను, నువ్వు అక్కడ బిజీగా ఉన్నట్టున్నావు. Very good. కానీ Gas బాగా ఇప్పుడు ఉంది. ఇందాక Wait. చపాతీలు చేయడం చూసారు కదండి, దాని మీద కార్న్ ఫ్లోర్ అలాగే నెయ్యి మిక్స్ చేసిన ఉండ ఉంది. అది నేను ప్రతి ఒక్క చపాతీ మీద ఇలా ఫ్రంట్ రాశాను. అన్ని చపాతీలు ఒకే సైజ్ లో చేశాను. చేసిన తర్వాత మొత్తం ఇలా వేసి ఒక్కసారి మనం సైడ్స్ ఉన్నాయన్నీ కట్ చేసేసి ఒక్కసారి దాని మీద ఇలా పామాలండి. ఒక్క నిమిషం. పామిన తర్వాత ఇంకా నేను మీ మాట శ్రీవాణి, విందాను. నాకు అక్కడ మా నీ దగ్గర మాట చాలా తెరలు తెరలు రాజు! ఉన్నాయి. Shut. కథ చూపిస్తుంది. మరి అదే కదా, ఏయ్, ఎవరు ఆపేవారే లేరా? ఇప్పుడు నేను ఇది కట్ చేస్తున్నాను ట్రయాంగిల్ షేప్ లో. శ్రీవాణి, Okay. నీతో మాట్లాడు నేను. ఇది చూడు క్రిష్, ఇప్పుడు మనం తయారు చేసుకున్నటువంటి ఓకే, ఈ మైదా పిండితో చూస్తున్నారు కదా? చేయాలంటే అది వద్దు. ఇలా మనం నేను ప్యాన్ మాత్రం కి మాట్లాడను. క్రిష్ ఆ, నెయ్యి రాసుకోవడం. రైట్. వెరీ గుడ్. ఇప్పుడు తర్వాత మనకి ఇది కొంచెం చూడండి వేడిన తర్వాత సమోసాలా చక్కగా వీటిని వచ్చేసింది ఫ్రై కదా? చేసుకోవాలి. సో ఇందాక ఏదో మనం ప్రతిజ్ఞ చేస్తున్నాను నేను, నువ్వు పక్కన బాగా రావాలి దేవుడా ఓకే అని. డెఫినెట్ గా సమోసా సంగతి కోవా, ఏంటి? కాజు, కిస్మిస్, కుంకుమ పువ్వు కలిపిన ఉండ. ఒకసారి నన్ను చూడండి. మీరు వినట్లేదు కదా? క్రిష్ చూడు ఆ. ఇక్కడ వేసేస్తున్నా అదో నేను. అక్కడ బిజీ కదా వెళ్ళు. ఓకే ఓకే. చూసావా ఇలా ఓకే, ఇప్పుడు మనకు నిజంగా వస్తే నిజంగా సోనీ ఎంత సెన్సిటివ్ అంటే లక్కీగా అసలు వస్తే పెనం మీద ఒక్కొక్క ఉన్న layer వాటిని కూడా అలా టచ్ చేసి ఇలా పెట్టుకోవచ్చండి మనం. నేను చేసేవన్నీ చాలా సింపుల్ గా ఉంటుంది. గుడ్. యా నిజంగా అసలు ఓకే అండి, ఇప్పుడు మరి ఈ చపాతీల్లో మనం కోవా ఉండలు పెట్టేసాము Very కాబట్టి స్టవ్ ఆన్ చేసుకుందాం. ఇప్పుడు? స్టవ్ ఆన్ చేయి. దేవుడా, ఆ, సిమ్ లో పెట్టినా లావుగా పెట్టినా ఇప్పుడు కొంచెం ఆయిల్ వై. సోనియా బెటర్. ఇది ఆయిలా నీళ్ళ? స్పెట్స్ ఒకసారి. ఓకే, ఇంకొంచెం. శ్రీవాణి, చాలు, నేను చెప్తాను కదా, ఎందుకు టెన్షన్ పడుతున్నాను? నిజంగా అందులో ఇప్పుడు ఇప్పుడు కొన్ని మంచి స్విమ్మింగ్ పూల్ లాగా ఈత క్రీ 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 ఇప్పుడు కొన్ని మంచినీళ్ళు. ఇంకొక టూ కూడా అక్కడ వేసి స్విమ్మింగ్ పూల్ తయారైంది చూస్తున్నా. ఆయిల్ వేసాను, అందులో ఒక్క 2 స్పూన్స్ ఫ్లేవర్ కోసం. ఆయిల్ కాదు అది, చెరువులో చేశానని చెప్పాలి మీరు. అయ్యో, నేను ఫ్రై చేయాలి కదా మరి అది. ఓకే ఓకే. ఓ మ్. ఓకే, మీరు అందరూ చేస్తున్నారు కానీ కొంచెం కూడా టేస్ట్ కోసం నాకు పీస్ పెట్టట్లేదుగా. అప్పుడేనా ఎందుకు వద్దు. ఇంకా ఏదో పీస్ అన్నానండి, మీరు కొండం మీరు తీస్తున్నారు. ఇమ్మన్నారు కదా. ఓకే, మీ ఇష్టం. వద్దులే అయిన తర్వాత ఇస్తాం కదా, ఎందుకు తొందర క్రేష్? అంటే నేను అలా మరి తొందర పడుతున్నావు నువ్వు. ఇంట్లో మా ఇంట్లో తినే ముందు రుచి ఎందుకు కదా. హడావుడు ఎక్కువ. నాది రెడీ అయిపోయింది. తీసి ఒక్కొక్కటి ఇలా పాకంలో వేసుకోవాలి. స్టవ్ ఆపేనా? ఆపేసేయి. వెరీ గుడ్. ఓకే. నేను ఇక్కడ అది 1 మినిట్ పాకంలో ఒక్కొక్కటి ఉంచేసి వెరీ గుడ్. అప్పటి వరకు ఇది పక్కకు తీసుకుందాం మనం. ఓకే ఈ పాకం. క్రిష్. చక్కెర రెడీ అయిపోయింది పాకం, ఆల్మోస్ట్. పంచదార పాకం. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్ లో తీసుకొని Very సర్వ్ good. చేసుకుందాం. ఓకే, వెరీ గుడ్. వీటిపైన పాకంలో వేసుకున్నాము. ఒక్కొక్కటి ఇలా Yes. వేసుకొని వెరీ గుడ్. జస్ట్ ఒక 20-30 సెకండ్స్ ఇది ఉంచి చూస్తున్నావా? అండ్ షుగర్ వెరీ గుడ్. బయటికి తీసేసుకోవాలి. అండ్ రైట్. కాజు అండ్ ఇలాచీ పౌడర్. అయిపోయింది. సో దట్ వాస్ ఇట్ రెడీ. నేనే ఫస్ట్ తయారు చేశాను. 15 నిమిషాలు టైం ఇచ్చాను. సోనీ గారు ముందు చేశారు. yes ఇంకా మా శ్రీవాణి గారు కంటి చూపులతో మళ్ళీ నన్ను చూస్తూనే ఉన్నారు. ఆహా. చూడండి, పాకంలో పాకంగా మనం సర్వింగ్ ప్లేట్ లో సర్వ్ చేసుకుందాం. అదేదో నన్ను అడిగితే నేను ఇచ్చేవాడిని కదా. ఎందుకు నేను కష్టపెట్టాను చెప్పు ముందే. లేకపోతే ఎక్స్ప్రెషన్ చేంజ్ చేసి కాలుతో ఉన్నాయి. ఓకే, శ్రీవాణి గారి దగ్గర నుంచి కూడా తీసుకుందాం అనుకున్నాను షేక్ హ్యాండ్, కాకపోతే 2 చేతులు బిజీ ఉన్నాయి. దీని మీద ఇందాక కొంచెం కుంకుమ మిగిలిచ్చారండి, అది కొంచెం లైట్ గా ఉమ్, అలా. ఏం పువ్వు? కుంకుమ పువ్వు. ఏది పువ్వు ఏది? ఇలైచీ పౌడర్. ఉమ్. ఇది ఏం పౌడర్ అన్నా? ఇలైచీ పౌడర్. ఇంకా మీకు ఎవరికైనా కావాలంటే నెయ్యి అలా వేసుకోవచ్చు. అయిపోయిందా? నా ఐటమ్ మలాయి కాజా రెడీ. మలాయి కాజా. ఓ ఇప్పుడు గద్వాల్ సీట్ కోసం ఏమేమి వాడావో అది నేను ఇప్పుడు చెప్పాలి. ఓకే ఓకే, సోనీ గారు తయారు చేసిన గడ్వాల్ స్వీట్. మరి దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానాన్ని ఒకసారి చూద్దాం. గడ్వాల్ స్వీట్ కావలసిన పదార్థాలు: మైదా పిండి, వంట సోడా, షుగర్ పౌడర్, యాలకుల పొడి, కిస్మిస్, చక్కెర, జీడిపప్పు పలుకులు, పెరుగు, నెయ్యి, అరటిపండు గుజ్జు. తయారు చేసే పద్ధతి: ఒక బౌల్ తీసుకుని అందులో అరటిపండు గుజ్జు, నెయ్యి, పెరుగు వేసి బాగా బీట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇంకొక బౌల్ తీసుకుని అందులో మైదా పిండి, వంట సోడా, షుగర్ పౌడర్, కొన్ని నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. తరువాత మైదా పిండి ముద్దను తీసుకొని చిన్న చిన్న అప్పాలుగా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకుని నెయ్యి వేయాలి. నెయ్యి కరిగాక పాన్ పై ముందుగా చేసుకున్న అప్పాలను 2 వైపులా దోరగా వేయించుకోవాలి. వేగిన తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని వాటిపై చక్కెర, యాలకుల పొడి, జీడిపప్పు, కిస్మిస్లతో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకోవాలి. అంతే, గడ్వాల్ స్వీట్స్ రెడీ. ఓకే సోనీ, పట్టుకో పట్టుకో.
మీదేంటిది మలాయ్ కాజా. కాజా. దీనికోసం మనం ఇప్పుడు మోగించాలి పెద్ద బాజా. ఓకే, మరి శ్రీవాణి గారు తయారు చేసిన మలాయ్ కాజా తయారైపోయిందండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానాన్ని ఒకసారి చూద్దామా? మలాయ్ కాజా కావలసిన పదార్థాలు: మైదా, పంచదార, నెయ్యి, జీడిపప్పు పలుకులు, కిస్మిస్, యాలకుల పొడి, కుంకుమ పువ్వు, కార్న్ఫ్లోర్, షుగర్ పౌడర్, కోవా. తయారు చేసే పద్ధతి: ఒక బౌల్ తీసుకొని అందులో కోవా, జీడిపప్పు, కిస్మిస్, కుంకుమ పువ్వు వేసి బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇంకొక బౌల్ తీసుకొని కార్న్ఫ్లోర్, నెయ్యి, కొంచెం నీళ్లు పోసుకొని కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇంకొక బౌల్ తీసుకొని అందులో మైదా పిండి, షుగర్ పౌడర్, కొన్ని నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. తర్వాత ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక చిన్న పాత్ర పెట్టుకొని అందులో కొన్ని నీళ్లు, చక్కెర వేసి షుగర్ సిరప్ వచ్చే వరకు వేడి చేయాలి. తరువాత ఆ మైదా పిండిని చిన్న ముద్దగా చేసుకొని పూరీల పీటపై చిన్న చపాతీలాగా చేసుకొని ముందుగా కలుపుకున్న కార్న్ఫ్లోర్ మిశ్రమాన్ని ఆ చపాతీపై అద్దుకొని ఇంకొక చపాతీ వేసి దానిపై పెట్టుకొని త్రికోణంలా కట్ చేసుకొని దానిపై ముందుగా కలిపిన కోవాని అందులో స్టఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని ఆయిల్ పోసిన తర్వాత కొంచెం నెయ్యి వేసి వేడి చేయాలి. ఆయిల్ వేడిన తర్వాత ముందుగా చేసుకున్న మలాయ్ కాజాలను ఆయిల్లో వేసి దోరగా వేయించాలి. వేగిన తర్వాత ఆ కాజాను ముందుగా చేసుకున్న షుగర్ సిరప్ లో వేసుకొని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని వాటిపై కుంకుమ పువ్వు, యాలకుల పొడి, కిస్మిస్లతో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకోవాలి. అంతే, మలాయ్ కాజా రెడీ.